కళ్యాణ్ గారు యాజ్ అ పర్సన్ ఎలాగండి? హౌ ఇస్ హీ యాజ్ అ పర్సన్? అంటే ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటారు కదా వాళ్ళ హీరో, అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మా పవర్ స్టార్ ఇలాగా, మా పవన్ కళ్యాణ్ ఇలాగా తెలుసా అని. సో పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్సన్ ఎలాగా అంటే మూవీస్లో క్యారెక్టర్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు, కానీ అంటే కొంత అంటే మొత్తం చెప్పలేక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ నా రియల్ లైఫ్ కూడా కొంత ఉంటుంది. అలా ఇప్పుడు ఈ పంజాలు జై క్యారెక్టర్లో మీకు బాగా ఈ క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంది అని అంటే క్యారెక్టరైజేషన్ దగ్గరగా ఉండి నాకు నచ్చింది. అంటే చాలా వాల్యూ, అంటే మాఫియా బ్యాక్గ్రౌండ్ అయినా కానీ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ అనమాట. ఒక లాయల్టీ ఉంటుంది వాడికి. తను పోగొట్టుకున్న కుటుంబం ఒకటి ఉంటుంది గతంలో, వాళ్ళ తాలూ జ్ఞాపకాలు, వాళ్ళ జ్ఞాపకాలను ఎలా తను ఇంకా పెట్టుకున్నాడు ఇంకా అదొకటి తెలుస్తూ ఉంటుంది. కంప్లీట్ నేనని చెప్పలేను కానీ నాలో కొన్ని అంశాలు కనిపిస్తాయి, కొన్ని అంశాలు చాలా. అంటే అలా చేస్తానా, అదే చేస్తానా కాదు కానీ బట్ అంశం, ఆలోచన విధానం కొంత కనిపిస్తుంది నాకు. అది అనిపిస్తుంది. అలా మీ ప్రతి సినిమాలోనూ ఈ క్యారెక్టర్స్తో పాటు, అంటే క్యారెక్టరైజేషన్తో పాటు, అంటే ద ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారి ఏదో ఒక పర్సంటేజ్ క్యారెక్టర్లో ఉండడంతో పాటు చిన్న మెసేజ్ కూడా ప్రతి యాక్టర్స్కి ఉంటుంది. నేను ఒక్కనే కదంటే ఇమేజ్ ఫామ్ అయ్యేది అంతే కదా, ఎంతో కొంత వాళ్ళ వ్యక్తిత్వం సినిమాల ద్వారా వస్తుంది. అది ఎవరు చేసినా, ఎనీ వర్క్, ఒక రైటర్ కథ రాసినా కానీ ఎక్కడో వాళ్ళ తాలూకు ఆలోచన విధానం, వాళ్ళ విలువలు, వాళ్ళు పాటించే జీవన విధానం ఎక్కడో కొంత వస్తుంది బయటికి. ఒక మంచి పుస్తకం చదివినా, ఒక మంచి సినిమా చూసిన దాని నుంచి ఏదో కొంచెం ఒక స్ఫూర్తి పొందుదాం. నేను అలాంటి ఉండాలని నేను కోరుకుంటాను నా సినిమాలో. అంతేగాని ఏదో ఇంటికి వెళ్ళిపోయినసేపు అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఎంటర్టైన్మెంట్ కోసం దిగజారకూడదని నేను అనుకుంటాను. వాటి కోసం ప్రయత్నిస్తాను. ఒకసారి నేను కూడా అన్నిసార్లు రీచ్ అవ్వలేను ఆ స్టాండర్డ్స్కి, నేను పెట్టుకున్న స్టాండర్డ్స్కి. చాలామంది దర్శకులకి పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలని ఉంటుంది. దాన్ని ప్రాపర్ టర్మినాలజీలో పెడితే చాలామంది దర్శకుల కళల హీరో. అయితే అలా మీకు కూడా ఎవరైనా డైరెక్టర్తో ఇన్ పర్టికులర్ వర్క్ చేయాలన్న ఆలోచన ఉందా? ఎనీ డైరెక్టర్ హోమ్? నాకు అట్లా ఎవరు అనిపించారు అంటే వీళ్ళతో చేస్తే ఈయనతో చేయాలి మనం ఖచ్చితంగా ఎప్పటికైనా. ఓకే, ఇక మీ ప్యాషన్స్ గురించి మాకు చెప్పండి. బైక్స్, గన్స్. ఏం బైక్ అనేది ఒక రిప్రెస్డ్ డిజైర్ నాలో. చిన్నప్పటి నుంచి బైక్ అంటే అసలు ఆయనకి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి అసలు బైక్ తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఓహో, ఇంట్లో అదేంటంటే అది మాల్ నన్ను వదిలేస్తే టీవీఎస్ 50తో అయిపోయింది నా కోరిక. చిన్నది ఇప్పుడు టీవీఎస్ 50 లూనా కొనిచ్చుంటే కోరిక అక్కడితో ఆగిపోయింది. అది పెరిగి పెద్ద ఏమైందండి, ఒక హ్యారీ డేవిడ్సన్ హెరిటేజ్ క్లాసిక్ అయింది, అంతమించి ఇంకేం లేదు. ఓకే, సో అది వేసుకొని మీరు ఇప్పుడు ఫ్రీగా, కానీ ఆ ఏజ్లో అనుకోండి ఆ ప్యాషన్ మీరు హ్యాపీగా చేసి ఉండొచ్చేమో, ఫ్రీగా రోడ్ల మీద వెళ్ళొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హార్లీ డేవిడ్సన్ వేసుకొని ఇలా పంచగుట్ట రోడ్ మీద తిరిగితే చాలా హాయిగా ఉంటుంది పబ్లిక్కి. ఒకసారి వెళ్తుంటాను, హెల్మెట్ లేకుండా కూడా వెళ్తాను. ఒకసారి యాక్సిడెంట్స్ ఏం జరగవు అంటే మీ చుట్టుపక్కల? నన్ను బైక్ చూస్తారు, బైక్ చూసే లోపు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను ఎవరు పట్టించుకోరు. అచ్చా, ఆ బైక్ ఉండడం చాలా, బైక్గా నాకంటే బైక్ చాలా బాగుంటుంది కదా, నా మమ్మీ వాడు చూస్తాడు. ఓకే, సో బైక్స్ అయ్యాయి, ఇంకా గన్స్. గన్స్ సినిమాలో కనిపించిన అడుగుతున్నారా? చిన్నపిల్లలందరికీ ఇక్కడ లేవు కదా? లేదు, నా గన్స్ వస్తుంది. చిన్నప్పుడు దీపావళి తుపాకులు ఇవన్నీ పిల్లలందరికీ ఉండే. అప్పుడు మీకు కొనివ్వలేదా? కొనిచ్చారు కానీ సరిపోలేదు. ఓకే, ఇక పుస్తకాలు, బుక్స్ మేము ఎంటర్ అవుతుంటే చూసాము, లిస్ట్ రాసుకొని దాన్ని సెగ్మెంట్ వైజ్గా పెడుతున్నారనమాట. ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ మై బుక్స్. అంతేనా? ఇంకా మేజర్ నా ఫామ్ హౌస్లో బుక్స్. ఓకే, ఈ ప్యాషన్ మీరు ఎప్పటి నుంచి డెవలప్ చేసుకున్నారు, పుస్తకాలు రీడ్ చేయడం అనేది? అది కూడా ఏంటంటే అది కూడా చాలా యాక్సిడెంట్గా జరిగింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలు స్కూల్ పుస్తకాలు చదివాను కాదు నాకు, ఎందుకంటే నాకు అర్థమయ్యే వాళ్ళు ఏం చెప్తున్నారు టీచర్స్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని కానీ అర్థమైనట్టు ఉండే కానీ అర్థమయ్యేవి కావు. సరే మార్క్స్ ఎలాగ వచ్చేవి కావు, 4-0 ఇట్లా వచ్చాయి. ఇంట్లో తిడతారు, అసలు వీడిని చదవట్లేదు, వీడు ముద్దుగా అయిపోతున్నాడు అని. సరే, నా ఉద్దేశం అంటే నాకు చదువు రాక కాదు కానీ నాకు అర్థం అవ్వలేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం అవ్వక. సరే, నాకు కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉండే. ఏవి మీకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్? నాకు చిన్నప్పుడు ఆస్ట్రానమీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. అంటే కొంచెం సోషల్ కాదండి, ఖగోళ శాస్త్రం అంటే గ్రహాలు. ఆస్ట్రానమీ. నేనేమన్నాను?
అస్ట్రాలజీ, ఎస్ట్రానమీ, అస్ట్రానమీ, ఓకే. ఖగోళ శాస్త్రం. అదేంటి మరి యూనివర్స్? అదే ఖగోళ శాస్త్రం. అదే కదా, ఓకే. కొంతమందికి ఎర్త్ అవన్నీ కనిపించే సోషల్లోనే కదండి, గ్లోబ్ మ్యాప్. అంటే మనకి ఏం చేస్తారంటే సోషల్లో అస్ట్రానమీ ఉంటుంది మన స్కూల్. మీరు అంటే మీరు ఎక్కడ తెచ్చారు? మీరు సోషల్ ఆగిపోయారు, 10th క్లాస్ సోషల్లో చాలా వీక్. దానివల్ల అంటే నాకు తల చిన్నప్పుడు సోవియట్ భూమి ఇలాంటి పుస్తకాలు ఎక్కువ వచ్చాయి మనకి. సోవియట్ ల్యాండ్ పత్రికలు. మా నాన్న కొంచెం కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అన్నీ మా ఇళ్ళలో వచ్చాయి. అవి ముందు బాగుండేవి చూడడానికి. ముందు అట్లా వేసుకునేవాళ్ళం స్కూల్కి వెళ్ళటానికి. కొంచెం గ్లాసీగా గట్టిగా ఉంటుంది. దాంట్లో తెలుగు ఉండేదండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉండేది. అంటే చిన్న వాటిలో మంచి కథలు ఉండేవి, కొంచెం లవ్ పుస్తకాలు వచ్చాయి. అలా స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత అంటే ఎక్కడ ఇవి చదువుకోలేకపోవడం వల్ల ఏమైందంటే నాకు అర్థమయ్యేది కదా వాళ్ళు టీచర్స్ ఏం చెప్పి. సో నాకు ఇండివిజువల్ నాకు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ నేను విడిగా చదువుకునేవాడిని. అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత సాహిత్యం ఇట్లాంటివి అలవాటు. తెలుగు ఎక్కువ తెలుగు చదివాను. అలా ఇంకా ఇంటర్మీడియట్ స్టేజ్ కల్లా వేరే బుక్స్ అన్నీ కూడా చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకాలు వదిలేసి వేరే పుస్తకాలు చదవడం కాబట్టి. ఇంటర్మీడియట్లో మీ సబ్జెక్ట్ ఏంటండి? చాలా ఇంటెలిజెంట్గా ఉంటుందని అందరూ సిఈసి తీసుకుని నేను ఎంఈసి తీసుకున్నాను, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అది యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అసలు ఏం తెలియదు, కాకపోతే కొంచెం బాగా ఇంటలెక్చువల్గా ఉంటుంది. కళ్యాణ్ ఎంఈసి తీసుకున్నాడంటే కొంచెం ఫ్రెండ్ గ్రూప్లో చాలా బాగుంటుంది. నాకు ఒక 2 రోజులు వెళ్ళిన తర్వాత నాకేం అర్థం కాలేదు మ్యాథమెటిక్స్. వదిలేసిన తర్వాత ఇంకెప్పుడు ఇంటర్ తర్వాత ఇంకా నా వల్ల కాదు, చాలా కష్టం అనిపించింది చదువుకోవడం. ఈ మార్షియల్ ఆర్ట్స్ ఇవన్నీ అది ఏ స్టేజ్లో డెవలప్ చేసుకున్నారు? అది కొంచెం బాగా గట్టి వయసు వచ్చి. అంటే చైల్డ్హుడ్లో స్టార్ట్ చేసింది కాదు? లేదు, చైల్డ్హుడ్లో అంతా చాలా వెటగానే చేశాడు మార్షల్ ఆర్ట్స్ని. మా నాగబాబు మా చిన్న నేర్చుకున్నాడు. ఒక్క నిమిషం. We were talking about నాగబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే మార్షల్ ఆర్ట్స్ మాకు మా ఇంట్లో మా నాగబాబు ఫస్ట్ స్టార్ట్ చేశాడు, పర్టికులర్ స్టైల్ ఆఫ్ కరాటే నెల్లూరులో. ఓకే. అప్పుడు నన్ను నేర్చుకోమని చెప్పాడు. నాకు చాలా వెటకారంగా ఉండేది నేర్చుకోవాలంటే. ఇట్లాగా అప్పుడు బ్రూస్లీ వీళ్ళందరూ ఫేమస్ కదా బాగా. బ్రూస్లీ అయినా కానీ నాకు బ్రూస్లీని చూసేవాడిని కానీ నాకేం అనిపించేది కాదు. అది ఎవరు వాళ్ళకి వచ్చి మనకెందుకు వస్తుంది ఇట్లా అనుకునేవాడిని. గొడవలు వీటన్నిటికీ కాలేజ్ ఒక ఏజ్లో ఎక్కువ గొడవలు ఉంటాయి. మేబీ నేను చిరంజీవి గారి బ్రదర్ అవ్వటం వల్ల ఇటు వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రెడీగా వెటకారం చేయడానికి, గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉండేవాళ్ళు, ఎందుకు తెలియదు. మేము మళ్ళీ మా ఫాదరు నెల్లూరు పని చేసేవాళ్ళు. అలాగే నేను మెడ్రాస్కి వెళ్ళినా కానీ కొత్త ఏరియాకి ఇప్పుడు ఎవడో ఒకడు ఒక మాట అంటూ ఉంటాడు, సరిపోయేది కదా. అంటే మన తను ఎలాగ శారీరక బలం లేకపోతే అంటే రక్షించుకోవాలనుకున్నా మనం సరిపోయేది కదా స్ట్రెంగ్త్. ఇది నా స్టార్ట్ అయింది ఒక 18-17 years అప్పుడు స్టార్ట్. సో నాకు ఇండివిజువల్ అంటే ఎందుకు కొట్టలేకపోతా, అంటే ఎందుకు తిరిగి నేను రక్షించుకోలేకపోతున్నా అనిపించింది. ఎవరిని ఏదైనా అడుగుతున్నా కానీ నాకు అనిపించింది, నాకు కోపం ఇవన్నీ ఉన్నాయి కానీ దాన్ని ఛానలైజ్ చేసే ఎబిలిటీ లేదని అర్థమైంది. ఆ సర్చ్లో నాకు మార్షల్ ఆర్ట్స్ కనిపించింది. అంటే ఒకసారి ఏం చేస్తామంటే మన మీద మన కంట్రోల్ లేకపోతే చాలా చిన్న తప్పు కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతాం. బట్ మార్షల్ ఆర్ట్స్ మనకి ఏం చేస్తాయంటే మనం నేర్చుకున్నప్పుడు చాలా కంట్రోల్ ఇస్తుంది మనకి. అంటే ఒకసారి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నంత మాత్రం గొడవ పెట్టుకుంటామని కాదు, కానీ అసలు గొడవని మనం చూసే విధానం మారిపోద్ది. సో మీరు ఏదైనా మూవీలో ఇన్ పర్టికులర్ నాకు ఈ కోరిక అయితే ఎప్పుడన్నా, అంటే నాకు ఇంకా స్కిల్ లేదు. నాకు మార్షల్ ఆర్ట్స్ సినిమా చేసి దాన్ని అంత రక్తి కట్టించే స్థాయి నాకు ఇంకా లేదు. నేర్చుకునేలోపు నాకు 70 ఏళ్ళు వస్తాయని తెలియదు. అప్పుడు ఏదైనా చేయొచ్చు, ఒక వృద్ధాప్యుడైన మాస్టర్ ఒకడు కరాటే నేర్పించేలాగా. భారతీయుడిలో మనం కమల్ హాసన్ గారు అట్లా ఏదైనా గెటప్ చేస్తాను. నాకు తెలిసి అది నా ఫ్యూచర్ అనిపిస్తుంది. అభిమానులు మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళతో ఎప్పుడైనా మీ చాలా డై హార్ట్ ఫ్యాన్ వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని రోజు మార్నింగ్ చూసుకొని కొంచెం 2 పూట్ల ఫుడ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా నేను కలుస్తున్నాను, చాలామందిని కలుస్తున్నాను. కానీ అంటే నాకు ఏమనిపిస్తుంటే వాళ్ళు అభిమానించేది స్క్రీన్ మీద ఉన్న పాత్రన్నాయి. నన్ను కలిసినప్పుడు విడిగా వాళ్ళకి అంత భావనలు ఉండకపోవచ్చు. అంటే నేను అది కాదు. అవును, మీరు ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, కానీ మిమ్మల్ని యాజ్ అ పర్సన్ అభిమానించే చాలా మంది ఉన్నారు కదా. అంటే మీ బిహేవియర్ వల్ల పర్లేదు, మీకుండేటువంటి మానవతా విలువల వల్ల
పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు చాలా మంది ఉంటారు కదా, అవును. ప్రాబ్లీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారేమో మిమ్మల్ని కలిసిన ఏముంటుంది, వ్యక్తిని కలుస్తారు. సపోజ్ మానవ విలువ ఉన్న వ్యక్తిని అనుకుందాం, కలిసి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దే మైట్ బి డూయింగ్ సమ్. నేను అలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా కలుస్తున్నాను, ఏదో ఒక రూపంలో కలుస్తూ ఉంటారు నన్ను. అన్ని ఊళ్ళలో చాలామంది ఉంటారు, బట్ నాకు అది నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కలుస్తూనే ఉంటాను. ఆ రోజు ఆడియో ఫంక్షన్ అప్పుడు మీరు ఆ హోర్ విన్నారా మీరు ఎంటర్ అవుతుంటే? అవునవును. ఎలా అనిపించింది మీకు? ఏమనిపించలేదు, అనుకున్నాను మీరు అలాగే అంటారేమో అని. మీకు నాకు తెలుసు అది వినిపించింది ఎన్ని, కానీ అది వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమను చాటుకున్నారు. అది అంతమించి నాకు కృతజ్ఞతగా ఉంది. అంటే చాలా మంది వచ్చారు లోపలికి, చాలా మంది బయట కూడా ఉండిపోయారు. సో మెనీ పీపుల్ వాంటెడ్ టు కమ్ ఇన్ సైడ్ బికాజ్ అంటే నాకు వాళ్ళు చూపించే అభిమానానికి చాలా, అంటే నాకు నేను వాళ్ళకి ఏం చేశానని చెప్పి నాకు ఇంత అభిమానం చూపిస్తాను. నాకు ఎందుకు దాన్ని నేను ఆనందం అనే మాట మాట్లాడలేను అంటే నాలో ఒక ప్రశ్న ఉండిపోతాయి. నన్ను నేను చూసుకుంటూ ఉంటాను, ఇంత సపోర్ట్ కొడుతున్నానంటే ఇంత ఆనందంతో స్వాతి మల్లికారా నేను చూసినప్పుడు నాకు ఎలా స్పందించాలో తెలియదు. అడిగింది వాళ్ళకి నేను అంటే ఇంత ఆనందం కలిగించినందుకే కదా అని చెప్పి నాకు ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది. నేను ఏమి నా లోపల భావన ఏముంటుందని మీరు అడిగితే నాకు వాళ్ళు చూపించే ప్రేమాభిమానులకు చాలా కృతజ్ఞత ఉంటుంది. ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చాలా వచ్చాయి మనకి, డిఫరెంట్ ఆన్ ద నెట్. సో వాటి ద్వారా మీరు అభిమానులకి దగ్గర అవ్వాలన్న ట్విట్టర్, ఫేస్బుక్. నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ప్రయత్నం కూడా చేశాను, కానీ ఎక్కడ నాకు ఏం మాట్లాడతాం ట్విట్టర్లో. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను, చాలా అలసిపోయాను, కాళ్ళు జాపీలో కూర్చున్నాను. ఇవన్నీ ఏంటి ఉపయోగం ఉంటుంది? అవుతారండి. అంటే ఇప్పుడు సుమా గారితో ఇంటర్వ్యూ ఇప్పుడే అయింది, బాగుంది. ఆవిడ నవ్వుతో చాలా బాగా చెప్పారు. ఇవన్నీ ఉపయోగం లేదు కదా నా వరకు. నాకెందుకు నన్ను అలా చేయలేను. అంటే కొంతమంది స్టార్స్ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారంటే, ఏదైనా మనకి న్యూస్ పరంగా కూడా ఏదైనా వస్తే దాని మీద వాళ్ళ వ్యూస్ కూడా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా చెప్తున్నారు. అది కమ్యూనికేషన్ అనేది క్వైట్ రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్. అంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ మినిట్ థింగ్ వాట్ పవన్ కళ్యాణ్ గారు ఇస్ డూయింగ్ అని కాకుండా, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ, ఇష్యూ జరిగినప్పుడు అది మన దాకా వచ్చినప్పుడు నేనే ప్రెస్ రిలీజ్ ఇస్తాను. మీ ఇష్యూ అని కాదు, ఎవరైనా సరే బయట అంటారా, బయట డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడటం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. అభిప్రాయం వెళ్ళపుచ్చడం అన్నంత తేలికైన విషయం ఇంకోటి లేదు. బట్ ఎవరు వచ్చి చేయగలరు? కరప్షన్ ఉంది. కరప్షన్ గురించి నేను అన్నా హజారేకి మద్దతు తెలుపుతానంట, దానివల్ల ప్రయోజనం ఉంది. నేను వెళ్ళి కూర్చుని దాంట్లో పాలు పంచుకుని దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కానీ అవును ఇలాంటి మనం కరప్షన్ అరికట్టాలి, మనం కూడా దీన్ని ఖండిస్తున్నాం అంటే ఖండాలంటే కొన్ని పార్టీలు అన్నీ ఖండిస్తాయి ప్రతిదాన్ని, ఏం జరగదు. అభిప్రాయాలు వెళ్ళపుచ్చినంత మాత్రాన ఏం నేను నా అభిప్రాయం తెలియజేస్తాను, అంతకుమించి ఉపయోగం లేదు. నాకు ఇష్టం లేదు. చేయగలిగినప్పుడు ఏం చేయాలి, కానీ లేదంటే కామ్గా ఉండడం బెటర్. ద వ్యూస్ అబౌట్ అ మూవీ మీది రిలీజ్ అయిన దాని గురించి ఏమైనా చెప్పాలి? ఎందుకు డైరెక్ట్ తిడతారు కదా, బాగుంటే తిడతారు, బాగాలేకపోతే తిడతారు, బాగుందంటే మెచ్చుకుంటారు. సార్ రెండు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా దగ్గరగా మనం ఇలా తెచ్చుకున్నా ఇంకా తిడుతున్నారు. పంజా అతి త్వరలో మీరు మీ అభిమానుల మీద విసరబోతున్నా ఏమని చెప్పాలి నేను, అంతేనా? ఎందుకు అంత పెద్ద మాటలు ఎందుకు? పంజా ఇప్పుడు అది దాని రిజల్ట్ బట్టి మనకు ఉంటాయి. ఓకే, అందుకే విసరటాలు ఇవన్నీ కాదు. పంజా సినిమా విడుదల అవుతుంది, అట్లా మాట్లాడుకుందాం. ఓకే, పంజా సినిమా విడుదల అవ్వబోతుంది, కొత్త నిర్మాతలతో చేస్తున్నారు. వాళ్ళు హౌ ఆర్ దే? మెయిన్ నిల్మా నగేష్ ద్వారా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. వాళ్ళకి కామన్ ఫ్రెండ్ ఉంటుంది, నగేష్ గారి ఫ్రెండ్ అయిన శోభు, వాళ్ళు కలిసి చేయాలనుకున్నాం. ఏదో కలిసి సినిమా చేయాలి, ఏదైనా బాగుంటుంది అది అనుకున్నప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, దాని నుంచి పుట్టింది అనమాట సినిమా చేద్దాం అనేది. అసలు దీనికంటే ముందు ఏంటంటే పులి రిలీజ్ అయిన తర్వాత ఎస్జే సూర్య అయిపోయాడు, తను బాగా లేట్ అయిపోయింది ఫిల్ము అని చెప్పి తను కొంచెం నా టైం చాలా వేస్ట్ అయిపోయింది, చాలా బాధపడుతున్నాడు. 2 years ఆ సినిమాలో వెళ్ళిపోయింది నా జీవితం అనమాట. 2.5 సంవత్సరం అట్లా ఐపీఎల్ చూస్తూ ఉన్నాను.
తను కొన్ని నాకు ఫినాన్షియల్ ఇబ్బందులు కూడా ఉండే ఆ టైంలో సీన్ చూసి ఏదైనా సినిమా చేస్తే బయటపడచ్చు కదా అనుకున్నాను. ఎలా చేస్తాం నాకు కథలో ఎవరు తెలీదు, నాకు ఎవరి దగ్గరికి అంటే ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు కదా. అండ్ తను చెప్పాడు విష్ణువర్ధన్ ఉంటాడు క్వైట్ ప్యాషనెట్గా మీకు కనెక్ట్ అవుతాడు చెప్పి తను యాక్చువల్ తను పిలిచి మాట్లాడాను విష్ణు, మీ ఇద్దరు కలిపి చేయండి చాలా బాగుంటుందని. అంటే సో విష్ణు నా దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం నేను విష్ణుని చూడగానే అనుకున్నాను నేను సినిమా చేస్తాను. నేను కథ కూడా చెప్పలేదు అసలు అప్పటికి, ఇంకా కథ కూడా ఏం లేదు అప్పుడు. బట్ అంటే అతనిలో ఒక ఎంతూజియాజం ఒక ఎనర్జీ కనిపించింది. బాడీ లాంగ్వేజ్ అంటే మనిషి పని చేయడం చాలా సిద్ధంగా ఉన్నాడు అనిపించింది, కష్టపడడానికి. అది ఆరో కనిపించింది నాకు అతనిలో. కొద్ది రోజులు మేము ఇద్దరం కూర్చున్నాం, ఎలాంటి కథ చేయాలి ఇది అనుకుని మేము మాట్లాడుతా. నాకు చెప్పాను నాకు ఇలాంటి లైన్ ఉంటే బాగుంటుంది అంటే తను ఆల్మోస్ట్ అదే జానర్లో తను ఆలోచిస్తున్నాడు. సో కొద్ది రోజులు మాట్లాడుకుందా తను ఒక 15 days తర్వాత ఒక లైన్కి వచ్చాడు. అంటే వీలైనంత వరకు మనకు పాసిబిలిటీ ఉందో ఉన్నంతవరకు ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే. ఓకే, సో దిస్ గోయింగ్ టు బి ఎంటర్టైనింగ్ కంప్లీట్లీ. సార్ట్ ఆఫ్ ఎంటర్టైనర్ అండ్ దీన్ని ఎంటర్టైనింగ్ మాఫియా డ్రామా అనుకోవచ్చు. అంటే నాకు అంత చెప్పాను కదా ఎక్కువ మాట్లాడి దొరికిపోతాను, అందుకే నేను ఎక్కువ మాట్లాడతాను. ఏమంటామండి మీరు ఏమి ఇచ్చారు దీనికి డెఫినేషన్ నాగేష్ గారు? స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. అది ఈసారికి వాళ్ళు చెప్పింది కానీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. ఓకే, కొన్ని ఆల్రెడీ టీజర్స్ చూసాము, అందులో సాంగ్స్ అన్నీ డిఫరెంట్ స్టైల్స్లో బాగున్నాయి. ఎస్పెషల్లీ ఒకటి మీ వాయిస్తో వచ్చిన ఒక సాంగ్. నా వాయిస్లో సాంగ్ నేను కేవలం కొన్ని మాట్లాడే పాట నేను పాడలేదు, మధ్య మధ్యలో నేను నాది గొంతు కానీ పాట నేను పాడలేదు. పాపారాయుడు నాకు అది చాలా ఇష్టమైన పాట. బ్రహ్మానందంగా నేను ఇంకా అదే చాలా బాగా చేశాను. నాకు తెలిసిన పాట చాలా బాగుంది, నాకు చాలా వింటుంటేనే చాలా బాగుంది, ఇంకా చూస్తే విజువల్ కూడా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిన పాట నాది బ్రహ్మానందం బాగుంటుంది. అండ్ నేను కూడా ఫస్ట్ ఈ సినిమా ఎదురు చూద్దామని ఎట్లా ఉంటుంది స్క్రీన్ మీద అని. అవునా? ఓకే, ఈ 15 yearsలో మీరు 15 movies చేశారు అనుకుంటా, నేను కౌంట్ చేయలేదు. మేము లెక్కెట్టిన దాని ప్రకారం అలాగే 15. ఇక్కడ నుంచి ఇలాగే ఇయర్లీ 1 ఉంటుందా లేకపోతే మోర్ మూవీస్ ఎక్స్పెక్ట్? ఖచ్చితంగా నాకు శతచిత్రం నటుడిగా అనిపించుకుంది. అది ఎన్ని సంవత్సరాలకి టార్గెట్ శతచిత్ర? లేదు కానీ ఏమో అన్ని సినిమాలు చేయలేము, అలసిపోతాం. అంత నన్ను ఫాస్ట్గా చేయలేము, కుదరదు. ఇప్పుడు మేబీ ఇంకొక ఏమో ఎన్ని వస్తాయి నాకే తెలియదు. మీ ఈ ఫ్రాంక్నెస్ ఏనేమోనండి మీ అభిమానులకు చాలా ఇష్టం. మీరు అన్నారు కదా మిమ్మల్ని వచ్చి కలిసినప్పుడు వాళ్ళు ఏమి అలా ఎక్స్ప్రెస్ చేయరు అని. వాళ్ళకి దే నో పవన్ కళ్యాణ్ గారు సింప్లిసిటీ, ఫ్రాంక్నెస్, ఏది మాట్లాడినా ఇందులో ఏమి రాంగ్గా సూడోగా ఉండదు అని. ఎక్కువసేపు నటించడం అలసిపోతాం. నటిస్తే ఎప్పుడు ఏం చెప్పాం గుర్తుండదు కదా. మనలాగా ఉంటే గుర్తుండదు మనం ఏం చెప్పాం. మనలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి? పంజా సినిమా నుంచి వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎన్ని ఉంటాయని నాకేం తెలుసు. మేమేదో కూడా అనుకో ఒక నమ్మకంతో చేస్తాం. అంటే వాళ్ళు ఇలా రిలీజ్ అవ్వక ముందు రోజు నుంచే రెడీగా ఉంటారు ఫర్ దట్ మిడ్నైట్ నుంచి. ఇంకా అంటే ఖచ్చితంగా లోపల అంటే వాళ్ళు చూపించే అంత అభిమానానికి రాత్రులు అర్ధరాత్రి పూట వచ్చి క్యూలో నుంచొని అంత క్రౌడ్లో క్యూలో నుంచొని వాటన్నిటికీ ఎక్కడో బాధ్యత తీసుకున్నారు ఖచ్చితంగా. అంటే అంత అభిమానంతో వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో మ్యాక్సిమం వాళ్ళ ఆనందం కలిగించాలనే థాట్తోనే స్టార్ట్ అవుతారు. ఎవరైనా కదా, ఎవరైనా సరే వాళ్ళ అంచనాలకి అంటే వాళ్ళ అభిమానానికి తగ్గట్టుగానే సినిమా చేసామని అనుకుంటున్నాను. మరి చూడాలి. ఓకే, మీకు మీ వైపు నుంచి ప్రెషర్ ఉంటుందంటారా? బికాజ్ అభిమానులు ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ప్రెషర్ ఉంటుంది. అభిమానం ఒకటే కాదు కదా, మన ఆర్థికమైనవి కూడా ఉంటాయి, ఫైనాన్షియల్వి కూడా ఉంటాయి కదా. అడగపోతే మళ్ళీ కూర్చొని తాడైపోతుంది, ఊడిపోతుంది మనకి. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయిన 3-4 రోజుల్లోకే ప్రింట్లు మనకి బయట కనిపించేస్తున్నాయి, కొన్నిసార్లు నెట్లో పెట్టేస్తున్నారు. దాని గురించి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా అబౌట్? అంటే అది ఇంక ఇండివిజువల్ ఎథిక్స్ అండి. అది ఇంక మనం అది అంటే మన లా చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు ఇండివిజువల్ ఎథిక్స్. అది నేను చాలా స్ట్రింజెంట్ లాస్ ఉంటాయి లండన్, ఇంగ్లాండ్లో కూడా. బట్ రోడ్ల మీద అమ్మేస్తుంటారు. ఇండివిజువల్ ఎథిక్స్ మీద ఇంక మనం లా ప్రకారం చేయాల్సినవి దానికన్నా పోలీసు ఉన్నారు, దాని ప్రకారం కొన్ని లీగల్ కొన్ని సెల్స్ ఉన్నాయి, యాంటీ పైరసీ సెల్స్ ఉన్నాయి. అండ్ పంజాబ్ మ్యూజిక్ అండి, ఇట్ ఈస్ యువన్ శంకర్ రాజా గారు. నాకు యువన్ తోటి ఫస్ట్ టైం నేను ఆయనతో చేయటం. దిస్ వాజ్ ఇన్ పర్టికులర్ డైరెక్టర్ గారి చాయిసా?
విష్ణువర్ధన్ విష్ణు క్లాస్మేట్ తను చిన్నప్పటి నుంచి. ఓకే. సో వాళ్ళతో కలిసి చేశారు పైగా క్లాస్మేట్తో పాటు వాళ్ళకున్న బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, వర్కింగ్ కంఫర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన ఒక ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చింది, కొత్తదనం తీసుకొచ్చారు మ్యూజిక్. స్టాండర్డ్ సాంగ్స్ ఇవన్నీ కాకుండా కొంత ముందు నాకు కూడా కొన్ని విన్నప్పుడు ఇది బాగుంటుందని ఒక డౌట్ ఉండేది, బట్ వినే కొద్దీ అది చాలా అనిపించింది నాకు. అందుకే కొన్నిసార్లు సో ఆ విధంగా మెయిన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సుపీరియర్ కాంబినేషన్, విష్ణు అండ్ యువన్. అండ్ నాకు మెయిన్ వాళ్ళ అమ్మగారు చనిపోయి కూడా వెంటనే 3వ రోజు 4వ రోజు వెంటనే వర్క్ స్టార్ట్ చేసి ఆడియో రిలీజ్ అవటం కానీ నాకు అంటే దాన్ని బట్టి ఆయన త్వరగా ప్రొఫెషనల్ అని చెప్తాను. అంటే ఎంత పర్సనల్ పెయిన్ ఎంత ఉన్నా కానీ ఒక మాట ఇచ్చిన తర్వాత ఆడియో రిలీజ్ చేయాలనుకుంటే తన పర్సనల్ పెయిన్ పక్కన పెట్టి రిలీజ్ చేయడం ఇవన్నీ ఆయన ప్రొఫెషనలిజం చూపించింది. దట్స్ వై ఐ ట్రూలీ అప్రిషియేట్ యువన్ ఈవెన్ అట్ పర్సనల్ లెవెల్. ఇంకా చాలా అడగాలని ఉంది పవన్ గారు, కానీ నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది. మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? నాకే ఇవే ఉంటాయి మాటలే, పెద్ద కొత్త సంబంధం ఏమో ఇంకా ఇది అడుగుంటే బాగుండొచ్చు కదా, ఇంకేదైనా ఏమడుగుతుంది ఏమో ఇప్పుడు గుర్తురాట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇంతే, అన్ని ఖాళీ చేశారు. ఇంకేమైనా అడిగితేనో చెప్తేనో మీరు సోషల్ గురించో ఏమైనా చెప్పాలి నాకు. సోషల్ ఖగోళ శాస్త్రం స్టడీస్ చదువుకోండి, వద్దండి ఇంకా చాలు. ఓకే, పంజా ఇన్ని రోజుల వర్కింగ్ తర్వాత యూ టేకింగ్ అ బ్రేక్ ఆర్ నెక్స్ట్ రెడీ ఫర్? నేను ఇదివరకు అలా చేసేవాడిని, నాకు ఆ లగ్జరీ ఉండేది. ప్రస్తుతానికి ఆ లగ్జరీ లేదు, ఉన్నది ప్రస్తుత పరిస్థితుల వల్ల ఏంటంటే వెంటనే చేయాల్సి వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలే మాట్లాడాము. ఐ థింక్ మీ అభిమానులు ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ పార్టింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఎప్పుడు ఫ్యాన్స్కి నేను ఫ్యాన్స్ అని పదవి నాకు సరిపోదు. యాక్చువల్లీ నాకు ఫ్యాన్స్ అభిమానులు అంటే సరిపోదు, నాకు వాళ్ళు నాకు ఆత్మీయులుగానే ఉంటుంది. సో మేమందరం వెయిట్ చేస్తున్నామండి, పంజా మీరు ఎప్పుడు విసురుతున్నారని చెప్పేసామండి. ఓకే, థ్యాంక్ యూ.